భలే భలే మగడువై నాని లావణ్య నటిస్తున్న ఈ సినిమాని మాతి డైరెక్ట్ చేశాడు. అండ్ లాస్ట్ ఆగస్ట్ 15th రిలీజ్ చేసిన ఆడియో చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ అందరూ కూడా దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆడియో ఈ సినిమాకి ఏంటంటే ప్రత్యేకంగా ట్రైలర్ గురించి మేము ఎక్కడ కనిపించినా అండి, మేము కానీ మా యూనిట్ వాళ్ళు కానీ ఎక్కడ కనిపించినా కూడా అందరూ ఏంటంటే ట్రైలర్ చాలా బాగుందండి అంటున్నారు. అంటే నిజంగా ఫస్ట్ విజువల్స్కి మాకు అంత రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. ఈ సినిమా September 4th రిలీజ్ అవుతుందండి. ట్రైలర్లో మీరు ఏదైతే చూసారో దానికి ఇంటూ 100 times ఆఫర్ మీకు థియేటర్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ఎంటర్టైనర్తో ఫీల్ చేసేటట్లు మాతి చాలా కేర్ తీసుకున్నాడు. డెఫినెట్గా తన ప్రీవియస్ మూవీ ప్రేమ కథ చిత్రం కొత్త జంట అంతకుముందు తను తీసిన సినిమాలన్నింటికన్నా కూడా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ 100% మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యామిలీస్ని దగ్గరగా పెట్టుకుని ఒక ఫ్యామిలీ థియేటర్కి వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేయాలి అనే తపనతో తను ఎంటర్టైన్మెంట్ రాశాడు. దాన్ని నాని గారు అద్భుతంగా స్క్రీన్ మీద పండించాడు. ఆయన అంటే మాతి డైలాగులకి నాని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ నాని ఇచ్చిన టైమింగ్ కానీ ఈ సినిమాకి హైలైట్. వాళ్ళిద్దరే ఈ సినిమాకి ప్రాణం అండ్ తీసుకెళ్లారు కూడా ఈ సినిమాని. అట్లాగా డెఫినెట్గా మీరందరూ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి ఎంటర్టైనర్ చూసారు ఈ మధ్యలో అనేది మాత్రం 100% ఫీల్ అయ్యి వస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాతి చెప్పిన మాట, గురు నీకు నేను ఒకటే, ఈ సినిమా నువ్వు థియేటర్ లోపలికి వచ్చిన కాడి నుంచి బయటకు వెళ్ళే వరకు నవ్వుతూ వెళ్తావు అన్నాడు. అది చేసి చూపించాడు. నిజంగా మాతికి అంత బాగా పండించిన నాని గారికి అందరికీ కూడా మా టీం నుంచి లైక్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ డెఫినెట్గా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ ఈ సినిమాని వాచ్ చేయండి, మీ ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి అండ్ హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ సినిమా డిఓపి గురించి చెప్పాలి, ఫోటోగ్రఫీ గురించి. నిజార్ అని చెప్పి ఒక తమిళియన్ అతను ఒక సినిమా చేశాడు తమిళ్లోని. చేస్తే మాతి అతను చూసి చాలా బాగుందని చెప్పి చూపించాడు నాకు వంశీకి ఇద్దరికిని. చూపించినప్పుడు చాలా నీట్గా ఉంది. ఇతను మరి మన సినిమా ఇది ఎలా హ్యాండిల్ చేయగలడు ఈ టైమింగ్ అనుకున్నాం. చూస్తే ఎక్సలెంట్గా హ్యాండిల్ చేశాడు. డెఫినెట్గా ఒక మిడ్ బడ్జెటెడ్ మూవీ లా ఉండదు ఇది. ఒక చాలా మంచి రిచ్ విజువల్తో మీ అందరినీ కూడా డెఫినెట్గా ఒక మంచి సినిమా చూస్తున్నాం అనేది మాత్రం డెఫినెట్గా తీసుకొస్తుంది. మీ అందరికీ అనిపిస్తుంది ఆ సినిమా చూసిన వెంటనే. ముఖ్యంగా గోపి సుందర్, ఆయన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. ఈ ఇయర్ 2014కి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ఆయన. గోపి సుందర్ అంటే చాలామందికి తెలిసేది బెంగళూరు డేస్ అంటే చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే బెంగళూరు డేస్ అనే సినిమాలోని సాంగ్స్ ఇండియా వైడ్ చాలా సూపర్ హిట్ అయినాయి. ఆ సాంగ్స్ విని మాతి ఏమన్నాడంటే, గురు ఇతను తీసుకొద్దాం అన్నాడు. అతను కేరళలో ఉంటాడు, అతను హైదరాబాద్ కూడా రాడు. సో ఎవ్రీ టైం మేము కేరళ వెళ్ళి అతనితో ట్రావెల్ చేసి సాంగ్స్ తీసుకొచ్చాం. ఆ సాంగ్స్ ఈరోజు పబ్లిక్లో కానీ ఆడియన్స్లో కానీ, అంటే ఎస్పెషల్లీ ఏంటంటే FM రేడియో వాళ్ళు తిరిగి వాళ్ళే కాల్ చేసి సాంగ్స్ చాలా బాగున్నాయండి, రిపీట్గా ప్లే చేస్తున్నాం, ఒకసారి మీరు వినండి అని. కానీ ఎందుకంటే ఒక కొత్త సాంగ్స్ని అంత ఫాస్ట్గా FMలో ప్లే చేయరు. బట్ ఈ సినిమా సాంగ్స్ చూస్తే ఏంటంటే FMలో రిపీట్గా వస్తున్నాయి. సో అది ఒక్కటి చాలు మాట, అంటే సాంగ్స్ ఎంత మంచి హిట్ అయినాయి అనే ఉదాహరణకి. సో గోపి సుందర్ తను ఇచ్చిన మెలోడీస్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ తన RR అయితే సినిమాకి డెఫినెట్గా మీరు అందరూ చూస్తారు కాబట్టి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అనే క్వశ్చన్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా రేజ్ అవుతుంది మీ మైండ్లో. ఈ సినిమా కథ మొదటి చెప్పినప్పుడు మాతి అయితే నేను కనిపించానండి. ఎందుకంటే జనరల్గా నా ఫ్రెండ్స్ కానీ నిజంగా మారుతియే నా దగ్గర నుంచి అలాంటి సిచ్యువేషన్లో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అంటే గురు ఆఫీస్కి వస్తున్నానని చెప్పడం, ఆఫీస్లో ఉన్నాడని విషయం నేను మర్చిపోయి బయట అక్కడ ఎంగేజ్ అయిపోయి ఫోన్ సైలెంట్లో పెట్టి ఒక 2-3 గంటలు అది వెయిట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మారుతి, లైక్ చాలామందికి నిజ జీవితంలో జరిగేది ఇది. అండ్ నేను ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే కనుక నన్ను ప్రతి వాళ్ళు నన్ను అనేది అది నన్ను బిస్కెట్ రాజా అంటారు. అంటే దాని పేరు ఏంటంటే వచ్చేస్తున్నానని చెప్పి అక్కడ వెయిట్ చేయించడం అన్నమాట. చాలామంది ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. ఆ క్యారెక్టర్ నేను అలాగా రియల్గా స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ చూసినప్పుడు మాత్రం, ఎస్పెషల్లీ ఒక 4 కుర్రోళ్ళు చూసినప్పుడు మాత్రం మీరు క్యారెక్టర్కి డెఫినెట్గా అటాచ్ అవుతుంది దీని నుంచి. థ్యాంక్ యూ.